మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి రాగానే ఇక బాలు అయితే ట్యాక్సీ దగ్గరికి వస్తాడు. రాగానే ఇక అక్కడ ఉన్న కల్పన అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది మేడం, నేను కాసేపు వచ్చేసరికల్లా మీ ముఖం అంతా అలా చెమటలు పట్టేసిందేంటి? లోపల ఏసీ కూడా ఉంది, ఏసీ లేనట్టు అలా ఉన్నారేంటి? ఏయ్, ముందు కార్ స్టార్ట్ చేయి, మనం వెంటనే అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమైంది మేడం, ఎవరినో చూసి కంగారు పడుతున్నట్టు అనిపిస్తున్నారు? ఏం జరిగింది? అదేమీ లేదు, నాకు ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, వెంటనే నేను వెళ్ళాలి, త్వరగా వెళ్ళు, ఇప్పటికే ఆలస్యమైంది. అవునా మేడం, ఏం చెప్పమంటారు? మా అమ్మ లక్షావతి గుళ్ళో పూజ పెట్టింది. సరే సరే వెళ్దాం పదండి మేడం అంటూ కార్ తీసుకొని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కల్పన అయితే, అమ్మో, మనోజ్ ఇప్పుడు నన్ను చూసుంటే నా పని అయిపోయేది, నాతో జరిగిన ప్రతి విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఇక నన్ను వదిలిపెట్టేవాడే కాదు అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇక బాలు అయితే తనని ఒక ప్లేస్ దగ్గర డ్రాప్ చేస్తాడు. మేడం, రేపేదో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి అన్నారు కదా, మొత్తం నేనే చూసుకుంటాను. లేదు, అది ఎల్లుండికి పోస్ట్ పోన్ అయింది, నాకు రేపు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, వస్తారా? నెంబర్ ఉంది కదా మేడం, ఫోన్ చేయండి, వస్తాను అని చెప్పేసి అంటాడు. ఇక ఒక పక్కన రోహిణి అయితే గుళ్ళో అన్ని పూజలు చేసి చాలా అలసిపోతుంది. పాపం అదంతా చూసిన మీనా, మావయ్య, రోహిణిని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది, తను విదేశాల నుంచి వచ్చింది, ఇవన్నీ తనకి అలవాట్లేదు కదా, పాపం అత్తయ్య తనతో ఇన్ని పూజలు చేయిస్తుంది. ఏం చెప్పమంటావమ్మా మీనా, మీ అత్తగారు ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరి మాట విందు, నేను ఎన్నోసార్లు చెప్పాను కానీ నా మాట వింటుందా అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే శృతి అక్కడికి వస్తుంది. మీనా, ఆంటీ చేసేవన్నీ కూడా నాకు కొత్తగా అనిపిస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నువ్వెందుకు స్టాప్ చేస్తున్నావు? అయినా రోహిణికి ఇలాగే జరగాలే, ఎందుకంటే ఎప్పుడు చూసినా రోహిణి మనోజ్ లాగే సెల్ఫిష్గా ఉంటుంది. ఎప్పుడు కూడా తను మనోజ్ గురించి ఆలోచిస్తుంది, పక్క వాళ్ళ గురించి ఆలోచించదు. ఎప్పుడు చూసినా నేను ఏదో ఒక రకంగా కామెంట్ చేస్తూనే ఉంటుంది కదా, తనకి ఇలాగే అవ్వాలే. శృతి, అలా అంటావేంటి మీనా, మరీ నీ అంత మంచితనంగా ఉండకూడదు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన రోహిణి అయితే, ఆంటీ ఇక నా వల్ల కాదు ఆంటీ, మన ఇంటికి వెళ్ళిపోదాం, నాకు ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి ఆంటీ. అమ్మ రోహిణి, ఈ రోజుకి ఈ పూజ అయితే అయింది, కానీ 21 రోజులు మాత్రం నువ్వు దీక్ష పాటించాలి, మనం ఇంటికి వెళ్దాం పదండి అని వెనకాలనే ఇక అందరూ కూడా ఇంటికైతే బయలుదేరతారు. ఇంటికి వచ్చేసరికి బాలు ఇంట్లో ఉంటాడు. ఏంట్రా, ఆలస్యం అయిపోతుంది, ఎన్ఆర్ఐని డ్రాప్ చేయాలి అన్నావు, ఇంట్లో ఉన్నావేంటి? ఇప్పుడే వచ్చాను నాన్న, మీరు కూడా వచ్చేస్తూ ఉండుంటారనుకున్నాను. ఇంతకీ పాలరమ్మ ఏది? ఖచ్చితంగా పాలరమ్మ హాస్పిటల్లో జాయిన్ అయింది కదా, అంబులెన్స్లో ఉంది కదా అని అనగానే, లేదు, రోహిణి బాగానే ఉంది అంటూ మనోజ్ రోహిణిని తీసుకొస్తాడు. పాలరమ్మ, మా అమ్మ నీతో చేయించిన పూజలకి ఖచ్చితంగా నువ్వు అక్కడ కళ్ళు తిరిగి పడిపోతావు, నువ్వు ఏ అంబులెన్స్లోనో హాస్పిటల్లోనో ఉంటావు అనుకున్నాను, బాగానే గట్టిగానే వచ్చావు, నీది గట్టి ప్రాణమే అని చెప్పేసి అంటాడు. నువ్వు నోర్మీరా. ఏమినా, ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి రోహిణికి ఏం కావాలో అవన్నీ కూడా వండి తీసుకురా అని అనగానే ఇక రోహిణి, అవునంటీ, చాలా ఆకలేస్తుంది, చాలా పూజలు చేశాను కదా, ఒళ్ళంతా బాగా అలసిపోయింది, ఉదయం నుంచి టిఫిన్ కూడా తినలేదు కదా అని అనగానే ఇక బాలు, ఆగుమినా అని అంటాడు. ఏంట్రా, ఇప్పుడు నీ పెళ్ళంతా పనులు చేయించకూడదా ఏంటి? అయ్యో లక్షావతి, అదే పూజావతి, పాలరమ్మతో ఇన్ని పూజలు చేయించో వాళ్ళ నాన్న జైల్లోంచి బయటకు రావాలని, అలాంటప్పుడు ఇప్పుడు పాలరమ్మకి మీనా చేతి వంట పెడితే ఏం జరుగుతుంది చెప్పు? పాలరమ్మ చేసిన పుణ్యమంతా మీనాకి వెళ్తుంది, అప్పుడు ఫలితం ఎలా దక్కుతుంది? పంతులు గారు ఏం చెప్పారు? స్వయం పాకం అంటే తనంతా తాను స్వయంగా వంట చేసుకొని తినాలి, మర్చిపోయావా పూజావతి? అవును ప్రభా, పంతులు గారు అలాగే చెప్పారు కదా. అవునవును ఆంటీ, పంతులు గారు అలాగే చెప్పారు అని శృతి ఇంకా రవి కూడా అంటూ ఉంటారు. ఇంతలోకి మనోజ్, పాపం రోహిణి అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక రోహిణి, ఆంటీ నేను బాగా టైర్డ్ అయిపోయాను, నా వల్ల కాదాంటీ. అలా అంటే వింటమ్మా, ఇదంతా మీ నాన్న కోసమే కదా చేస్తున్నాం, మీ నాన్న త్వరగా జైలు నుంచి బయటకు వస్తే మీ లైఫే కదమ్మా బాగుంటుంది. ఏమినా, నువ్వు వంటగదిలోకి రామాకు, రోహిణి ఈరోజు రోహిణి వంట రోహిణినే చేసుకుంటుంది. అమ్మ రోహిణి, పద మన ఇద్దరం కిచెన్లోకి వెళ్దాం. ఆంటీ పదమ్మా అని చెప్పేసి రోహిణిని కిచెన్లోకి తీసుకెళ్తుంది. ఇక రోహిణికి బియ్యం అలాగే ఉప్పు కారం కందిపప్పు అన్నీ కూడా చాలా కొంచెం కొంచెం ఇస్తుంది. ఆంటీ ఇంత కొంచెమా? చెప్పారు కదమ్మా పంతులు గారు, ఇలాగే తినాలి, కారం కూడా ఎక్కువ తినకూడదన్నారు కదా, నువ్వు నేల మీద పడుకుంటావు, మరి ఇలాగే భోజనం చేయాలమ్మా అని చెప్పేసి ఇక ప్రభావతి రోహిణితో వంట చేయిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూసిన మీనా పాపం అని అంటూ ఉంటే, మీనా నువ్వేం జాలిపడనవసరం లేదులే, ఆ లక్షావతి ఎప్పుడు చూసినా ఆ పాలరమ్మని వెనకేసుకొస్తూ నీతో చాకరీలన్నీ చేయిస్తుంది, ఈ 20 రోజులు తనతో పనులు చేస్తే తప్పేమీ లేదు,
ముందు నాకు ఆకలేస్తుంది, ఏదైనా పెట్టి నాకు పైకి తీసుకురా. సరే అండి అని చెప్పేసి అంటాడు. ఇంకా రోహిణి వంట అన్నీ కూడా చేసేసుకొని ఇక గబగబా తినేస్తూ ఉంటుంది. బాబోయ్, ఇంత చప్పగా ఉన్నాయి, ఏదో ఒకటి ఆకలిసేస్తుంది అని చెప్పేసి తింటూ ఉంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత మీనా చీపురు అలాగే ముగ్గు గిన్నె పట్టుకొని బయట నుంచుంటుంది. ఇంతలోకి అప్పుడే సత్యం అక్కడికి వస్తాడు. అమ్మ మీనా, ఏంటమ్మా ముగ్గేయకుండా అలా ఆలోచిస్తున్నావేంటి? ఆలోచించట్లేదు మావయ్య, అత్తయ్య నన్ను ముగ్గు వేయద్దంది. అదేంటి, ప్రభావతి నేను ముగ్గు వేద్దందా? కొంపతీసి ప్రభ ముగ్గేస్తుందా ఏంటి? నానా, ఆ పని చేస్తే ఈ వీధిలో వాళ్ళందరూ కూడా మన ముగ్గు ముందు క్యూ కడతారు. ఎందుకురా ఇంత చండాలంగా ఎవరేశారు అని. అంత వెటకారం అవసరం లేదులేరా. నీ భార్య రాకముందు ఇంటి ముందు నేనే ముగ్గేసేదాన్ని. అందుకే ఇంటి గురించి వెళ్ళే వాళ్ళందరూ కూడా మన ఇంటిని విచిత్రంగా చూసేవాళ్ళు అని బాలు అంటాడు. ఇక సత్యం, ప్రభా, మీనని ముగ్గు ఇద్దన్నావంట, ఎందుకంటారంటండి? రోహిణినే ఈ రోజు నుంచి ఇంటి ముందు ముగ్గేస్తుంది. ఏంటి ప్రభా నువ్వు అంటుంది? అమ్మ రోహిణి, రోహిణి అని వెనకాలనే రోహిణి మనోజ్ బయటకు వస్తారు. ఏంటంటే ఇంత ఉదయాన్నే నిద్ర లేపారు? ఏంటమ్మా మర్చిపోయావేంటి? 21 రోజులలో నువ్వు దీక్ష చేయాలి. ఉదయాన్నే లేవాలని చెప్పాను కదా. చెప్పండి ఆంటీ, ఇప్పుడు ఏం చేయమంటారు? ఏమినా, ఆ ముగ్గు గిన్ని ఆ చీపురు రోహిణికివ్వు. సరే అత్తయ్య. ఏంటంటీ ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నారు? అలా అంటే వెంటమ్మా, నువ్వే ఇప్పుడు ఈ చీపురుతో ఇదంతా చిమ్మి ఈ ముగ్గుతో ముగ్గు వేయాలి. ఆంటీ, ఇవన్నీ నాకు రావు. అలా అంటే వెంటమ్మా, రాకపోయినా నేనున్నాను కదా, నేను నీకు చెప్తాను. ముందు ఆ చీపురుతో ఇదంతా తొడువు అని వెనకాలనే ఇక మనసు, రోహిణి నన్ను హెల్ప్ చేయమంటావా? ఈ లక్షలు మింగేసినవాడు గుడి ముందు అడుక్కునేవాడికి ఇలాంటివి బాగా అలవాటు. పాలరమ్మా, ఆ చీపురు వీడికి ఇచ్చేసే అని వెనకాలనే ఇక రోహిణి, పర్లేదు మనోజ్, నేను చేస్తాలే అని చెప్పేసి రోహిణి ఇంకా అదంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. తర్వాత ముగ్గు వేసుకొని ముగ్గు తీసి ముగ్గు వేస్తూ ఉంటే ఇక ప్రభావతి అలాగే మీనా అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక బాలు అయితే, ఈ పాలరమ్మ విదేశాల్లో చదువుకొని విదేశాల నుంచి వచ్చింది, ఇలాంటివన్నీ అలవాట్లేవనుకున్నానే, ముగ్గు భలే వేసిందే. అవును, అచ్చం పల్లెటూరు ముగ్గులాగా వేసింది అని సత్యం అంటాడు. ఇక పక్కనే ఉన్న ప్రభావతి, నా కోడలికి అన్నీ వచ్చు, విదేశాల్లో ఉన్నా సరే వాళ్ళ నాన్న అన్ని సాంప్రదాయాలు పాటించే పెంచాడు, అందుకే ఇంత బాగా వేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోహిణి వెళ్ళి అందరికీ కాఫీ పెట్టమ్మా. ఆంటీ మీనా ఉంది కదా. ఏంటమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఈ 21 రోజులు ఈ దీక్ష పూర్తయ్యే వరకు అన్ని పనులు నువ్వే చేయాలి, వీళ్ళతో చేయించకూడదు, పద నువ్వు అంటూ మీనాని ఇక ఆపేసి రోహిణిని తీసుకెళ్ళి చేయిస్తూ ఉంటే ఇక బాలు, మీనా ఇక నువ్వు ఫ్రీ బర్డ్. ఈ 21 రోజులు అమ్మ నిన్ను ఏ పనిలో కదపదు. ఇక నువ్వు నీ బిజినెస్ని ఫుల్గా చేసుకో. అవునండి, కానీ రోహిణిని చూస్తుంటేనే ఇలాంటివన్నీ వదిలేసే, ముందు నువ్వు బయలుదేరు అని చెప్పేసి అంటాడు. ఇక మీనా అయితే తన స్కూటీ వేసుకొని పూల ఆర్డర్లు వచ్చిన వాళ్ళందరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలోకి బాలు కూడా ఇక ఎన్ఆర్ఐ కల్పన ఫోన్ చేయడంతో, వస్తున్నాను మేడం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి కూడా పార్లర్కి బయలుదేరుతుంది. ఇంతలోకి రోహిణి పార్లర్కి వచ్చి విద్యతో జరిగిందంతా చెప్తుంది. అంటే లేని నాన్న కోసం నువ్వు ఇన్ని పూజలు చేస్తున్నావన్నమాట. ఈ పూజల ద్వారానైనా మీ నాన్న తిరిగి వస్తాడేమో. ఏంటి విద్య, అన్నీ తెలిసి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? మరి నీ కథ అంతా వింటూ ఉంటే నాకు అలాగే అనిపిస్తుంది. లేని నాన్న కోసం నువ్వు ఇన్ని పూజలు చేస్తున్నావు, కానీ మీ అత్తగారికి ఆ నిజం తెలిసిన రోజు నేనేం చేస్తుందో ఏంటో నాకు తలుచుకుంటేనే భయంగా ఉంది. విద్య, ఈ మాటలతో నన్ను టెన్షన్ తెప్పించమాకే. ఇంతకీ నువ్వేదో మాట్లాడాలన్నావు. ఏముంది, నా ఫ్యామిలీలో ఎవరో రిలేటివ్ది ఫంక్షన్ ఉంది, తనకి మేకప్ వేయమని మార్నింగ్ నుంచి ఫోన్ మీద ఫోను, దానికోసమే వెళ్తున్నాను. మేడం వస్తే మేనేజ్ చెయ్యి. సరే నేను చూసుకుంటాలే విద్య, నువ్వు వెళ్ళు. సరే బాయ్, వెళ్ళొస్తాను అంటూ విద్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే, ఏంటి ఈ ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కించాలని ఆ మాణిక్యంతో మా డాడీ జైల్లో ఉన్నాడని చెప్పించాను. ఆంటీ ఇప్పుడు ఆ జైల్లో ఉన్న మనిషి బయటకు వచ్చే వరకు నన్ను టార్చర్ చేస్తూ ఉంటుందేమో. వీటన్నిటికీ ఏది సొల్యూషన్ దొరుకుతుందో అర్థం కావట్లేదు. ఒక పక్కన మనోజ్ ఖాళీగా ఉన్నాడు. మనోజ్ని తీసుకొని బయటకు వెళ్దామన్నా మేము బ్రతకడం చాలా కష్టమవుతుంది. ఈ అన్ని టెన్షన్లో ఏమీ అర్థం కావట్లేదు అని రోహిణి బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన అయితే ఇక పూలు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ పూలు ఇస్తూ ఉంటుంది. ఇంతలోకి ఒక షాప్ దగ్గర బైక్ పార్క్ చేసి ఇక మీనా అక్కడికి వెళ్తుంది. ఒక్క నిమిషం అమ్మా, చిల్లర లేదు, చిల్లర తీసుకొస్తాను అని చెప్పేసి మీనాని అక్కడే నుంచోబెట్టి ఆమె చిల్లర కోసం వెళ్తుంది. ఇంతలోకి అటుగా వస్తున్న ట్రాఫిక్
కంట్రోల్ వాళ్ళు ఇక మీనా స్కూటీ రోడ్డు మీద ఉండడంతో ఇక మీనా స్కూటీని వ్యాన్లో ఎక్కిచ్చేస్తూ ఉంటారు. ఇంతలోకి మీనా ఏమో షాప్ లోపల ఉండడం వల్ల మీనా అది గమనించదు. ఇక వాళ్ళు మీనా స్కూటీని వ్యాన్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడ ఉన్న ఆమె డబ్బులు ఇచ్చేసి మీనాకి వస్తుంది. ఇక మీనా బయటికి రాగానే అక్కడ స్కూటీ ఉండదు. ఇదేంటి, నా స్కూటీ ఇక్కడ లేదు, నా స్కూటీ ఇక్కడ ఉండాలి కదా అని అందరినీ అడుగుతుంటే, చూడండమ్మా, ఇప్పుడే ట్రాఫిక్ వాళ్ళు పెద్ద వ్యాన్తో వచ్చారు, అడ్డుగా ఉన్న వాళ్ళన్ని బండల్ని అందులో ఎక్కించి తీసుకెళ్లారు, అదిగో వెళ్తుంది వెహికల్ అని అనగానే మీనా అందులో ఉన్న తన స్కూటీని చూస్తుంది. ఒక్కసారిగా మీనా, ఇదేంటి ఇలా అయింది, నా స్కూటీని పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారే అని చెప్పేసి మీనా కంగారు పడుతూ అక్కడే ఉన్న ఆటోని ఎక్కి ఇక పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది. ఇక ఒక పక్కన రోహిణి ఫీల్ అవుతూ ఉంటే ఇంతలోకి బాలు కల్పనని క్యాబ్లో ఎక్కించుకొని వస్తూ ఉంటాడు. నేను ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళు. మేడం, మీరు ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందంగా రెడీ అవ్వాలి, అంతే కదా? నాకు తెలిసిన బ్యూటీ పార్లర్ ఉంది, అక్కడ ఆవిడ మిమ్మల్ని ఇంతకంటే అందంగా తయారు చేస్తుంది. అవునా, అయితే నన్ను ఆ బ్యూటీ పార్లర్కే తీసుకెళ్ళు అని చెప్పేసి అంటుంది. ఇక బాలు అయితే రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరికి తీసుకొస్తాడు. మేడం, ఈ బ్యూటీ పార్లర్ ఆవిడ మీకు చాలా బాగా చేస్తుంది, వెళ్ళండి. సరే, నేను వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయి. సరే మేడం, వెళ్ళండి మీరు అని చెప్పేసి బాలు ఇక అక్కడే వెయిట్ చేస్తూ ఉంటే ఇంతలోకి కల్పన బ్యూటీ పార్లర్కి వెళ్తుంది. ఇక రోహిణి లోపల ఉంటుంది. మేడం, లోపల మేడం ఉంటారు, లోపలికి వెళ్ళండి అని చెప్పేసి అనగానే రోహిణి ఉన్న దగ్గరికి వచ్చి కల్పన ఎక్స్క్యూజ్ మీ అని అంటుంది. రోహిణి కల్పనను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తను ఎస్, మనోజ్ని మోసం చేసిన అమ్మాయి తినే కదా అని చెప్పేసి అనుకుంటుంది. ఏంటి మేడం, నాకు ఫేషియల్ చేయాలి. అవునా మేడం, వచ్చి కూర్చోండి, ముందు మీ ఫేస్ని క్లీన్ చేసి తర్వాత నేను మీకు ఫేషియల్ చేస్తాను అని చెప్పేసి తనని చైర్లో కూర్చోపెట్టి తన ముఖానికి కీరా పెట్టి ఇక రోహిణి పక్కకి వస్తుంది. మనోజ్కి ఫోన్ చేస్తుంది. రోహిణి, ఏంటి ఫోన్ చేసావు? మనోజ్, నువ్వు వెతుకుతున్న నీ మాజీ లవర్ దొరికింది, మా పార్లర్కి వచ్చింది, త్వరగా ఇక్కడికి వచ్చేయి. ఏమంటున్నావు రోహిణి? అదే, నిన్ను చీట్ చేసి పారిపోయిందే కల్పన, 40 లక్షలు తీసుకొని తనిప్పుడు మా పార్లర్కే వచ్చింది. రోహిణి, నువ్వు జోక్ చేయట్లేదు కదా? కెనడా నుంచి తను నీ పార్లర్కి రావడం ఏంటి? మనోజ్, నేను చెప్తుంది నిజం, తనే ఇప్పుడు మా పార్లర్లో ఉంది. నువ్వు అర్జెంటుగా ఇక్కడికి వస్తే తనని పట్టుకోవచ్చు. అవునా, ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అంటూ మనోజ్ కాల్ కట్ చేసి ఇక గబగబా పైకి వస్తుంటాడు. ఇంతలోకి అప్పుడే బాలు ఏమో రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మనోజ్ గబగబా పైకి వస్తాడు. వచ్చేసరికి ఇక కల్పన చైర్లో కూర్చొని ఉంటుంది. ఇక రోహిణి, అదిగో మనోజ్ తనే అని అనగానే, వస్తే కల్పన, నన్నే ఇంత మోసం చేసి నా దగ్గర 40 లక్షలు కొట్టేసి పారిపోతావా? నా జీవితాన్ని నాశనం చేసి నన్ను లక్షలు మింగేసినాడా, గుడి ముందు అడుక్కు తినేవాడా అని అన్ని పేర్లు పెట్టేలా చేశావు, నిన్ను వదిలిపెట్టనే అని చెప్పేసి కల్పన మెడపట్టుకుంటాడు. ఒక్కసారిగా కల్పన టెన్షన్ పడుతూ ఉంటే ఇక రోహిణి, ఏంటి మాట్లాడవే, నువ్వు మనోజ్ భార్యని, మనోజ్ని చీట్ చేసి నువ్వు కెనడా వెళ్ళి హ్యాపీగా సెటిల్ అయిపోయావా? ఇప్పుడు వచ్చి ఫేషియల్ చేయించుకుంటున్నావా? మర్యాదగా మనోజ్ దగ్గర కొట్టేసిన 40 లక్షలు ఇస్తావా ఇవ్వవా? హలో, ఏం మాట్లాడుతున్నారు? అసలు నేను నిన్ను చీట్ చేశానని, నేను నీ దగ్గర నుంచి 40 లక్షలు కొట్టేశానని నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఇలా అడ్డమైన వాగుడు వాగితే నా లాయర్తో చెప్పించి నిన్ను జీవితాంతం జైల్లో ఉంచేస్తా. ఏంటి, తప్పు చేసిందే కాకుండా మమ్మల్ని బెదిరిస్తున్నావా అంటూ రోహిణి కత్తి పట్టుకొని, ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఇస్తున్నావా? మర్యాదగా డబ్బులు ఇస్తావా లేదంటే పేక్ కొయ్యమంటావా అని వెనకాలే మనోజ్ షాక్ అయిపోతాడు. ఇక చూడు, మీరెన్ని చేసినా నేను ఒప్పుకోను, మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బులు ఇవ్వను. అవునా మనోజ్, ఏంటి, ఎస్ఐకి ఫోన్ చేయి, దీని అంతూ వాళ్ళే చూసుకుంటారు అని వెనకాలే మనోజ్ ఎస్ఐకి కాల్ చేస్తాడు. ఇక కల్పన టెన్షన్ పడుతున్నా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇంకొక పక్కన మీనా పోలీస్ స్టేషన్కి వచ్చి తన బండి అక్కడ ఉండడం చూసి ఇక అక్కడ వస్తున్న ఒక కానిస్టేబుల్ అమ్మాయికి, మేడం మేడం, ఈ బండి నాదే, దీనికి సంబంధించిన అన్ని పేపర్స్ నా దగ్గర ఉన్నాయి, నేను బండి పార్కింగ్ ప్లేస్లోనే పెట్టాను, ఆమె చిల్లర లేదు, కాసేపు ఆగమనడంతో షాప్ దగ్గర ఆగాను, ఇంతలో నా బండి తీసుకొచ్చేశారు, దయచేసి నా బండి నాకు ఇచ్చేయండి మేడం అని అంటూ ఉంటే, చూడమ్మా, నీ పేపర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎస్ఐ గారి పర్మిషన్ లేకుండా ఇలా ఉన్న బండ్లని పంపించాం, ఎస్ఐ గారు వచ్చాక మాట్లాడి అప్పుడు నీ బండి ఇస్తాం, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు. లేదు మేడం, ఇది మా ఆయన నాకు కొనిచ్చిన బండి, ఆయనకి తెలిస్తే చాలా బాధపడతారు. చూడమ్మా, నువ్వేం చెప్పినా అనవసరమే, చెప్తున్నాం కదా ఎస్ఐ గారు రావాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానిస్టేబుల్. ఇక మీనాకి ఏం చేయాలో అర్థం కాక బాలుకి ఫోన్ చేస్తుంది. ఇక బాలు, మీనా ఏమైంది, ఏమండి అది అని జరిగిందంతా చెప్తుంది. మీనా,
ఏం టెన్షన్ పడమాకు, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అంటూ బాలు కాల్ కట్ చేసి ఇక స్టేషన్కి బయలుదేరతాడు. ఇంతలోకి పోలీసులు రోహిణి పార్లర్ దగ్గరికి వస్తారు. ఇక కల్పనని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటే, సార్ నేను చాలా ఇన్నోసెంట్ గర్ల్ని సార్, వీళ్ళు నన్ను కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారు, నేను ఫ్రాడ్ కాదు సార్. ఫ్రాడ్ కాదా? 40 లక్షలు కొట్టేసి నాటకాలు ఆడుతున్నావా అని మనోజ్ అలాగే రోహిణి ఇక తనని తిడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.